మిత్రులారా, దీని తర్వాత మరో అంశం ఉంది. వలి అంటే సంరక్షకుడు, అతని హక్కులు అంటే వలి హక్కులు. స్త్రీ తన నికాహ్ తనంతట తానుగా చేసుకోజాలదు. నికాహ్ కొరకు వలి అనుమతి, అంగీకారం అవసరం. మీరు మీ స్త్రీలకు విడాకులిచ్చిన తరువాత వారు తమ గడువును పూర్తి చేసి తమ మాజీ భర్తలను ధర్మబద్ధముగా పరస్పరం ఇష్టపడి వివాహమాడవలిస్తే మీరు వారికి అడ్డు తగలకండి. మీలో ఎవరైతే అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసిస్తారో వారికి ఈ ఉపదేశం చేయబడుతుంది. ఇందులోనే మీ పరిశుభ్రత ఇమిడి ఉన్నాయి. అంతా అల్లాహకు తెలుసు, మీకు తెలియదు. సూర బఖరా 232. ఈ వాక్యంలో వివరణ. ఈ వాక్యంలో నికాహ్ గురించి స్త్రీలను కాకుండా వలి సంరక్షకులను ఉద్దేశించి చెప్పటం జరిగింది. దీని భావం ఏమిటంటే, స్త్రీలు వారు కన్యలైనా, వితంతువులైనా, విడాకులు పొందినవారైనా వలి ప్రమేయం లేకుండా నికాహ్ చేసుకోజాలరు. వలి సమ్మతి లేకుండా జరిగిన నికాహ్ ముమ్మాటికి హరాం అంటే అధర్మం. ఒక హదీసులో ఇలా ఉంది. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఏ స్త్రీ అయితే తన సంరక్షకుని అనుమతి లేకుండా వివాహం చేసుకుంటుందో అట్టి వివాహం అధర్మం, అట్టి వివాహం అధర్మం, అట్టి వివాహం అధర్మం. ఇలాంటి అధర్మ వివాహం తరువాత ఒకవేళ మగవాడు ఆ స్త్రీతో సమాగమం జరిపినట్లయితే ఏ మహర్ సొమ్ముకు బదులుగా అతడు స్త్రీ మానాన్ని తన కోసం హలాల్ చేసుకున్నాడో ఆ మహర్ సొమ్మును విధిగా చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ ఆమె సంరక్షకులు పరస్పరం విభేదించుకుంటే సంరక్షకులెవరూ లేరని తేలిన మహిళకు సంరక్షకునిగా రాజ్యాధిపతి ఉంటాడు. తిర్మిజీ సహీ. వివరణ. స్త్రీకి ఆమె తండ్రి సంరక్షకుడు. ఒకవేళ తండ్రి లేకపోతే సోదరుడు లేదా పినతండ్రి లేదా తాతయ్య లేదా మాతామహుడు సంరక్షకులు అవుతారు. సమీప బంధువు ఉండగా దూరపు వ్యక్తులు వలి కాలేరు. సంరక్షకుల అంటే ఔలియాల మధ్య గొడవలు వస్తే సంరక్షకునిగా ప్రథమ హక్కు ఉన్న వ్యక్తి అతడు తండ్రి అయినా, తాత అయినా, పినతండ్రి అయినా సరే గనక దుర్మార్గుడో ధర్మవిహీనుడో అయి ఉండి ఆ స్త్రీని బలవంతముగా ఏ పాపాత్మునికో ఇచ్చి వివాహం చేయదలుచుకుంటే అట్టి పరిస్థితుల్లో అతని విలాయత్ అంటే సంరక్షణ హక్కు వీగిపోతుంది. అలాంటప్పుడు గ్రామ సర్పంచ్ కానీ, పట్టణంలోని న్యాయశీలుడైన పెద్ద మనిషి కానీ, న్యాయస్థానం కానీ జోక్యం చేసుకొని ఆమె వ్యవహారాన్ని పర్యవేక్షించవచ్చు. వధువు కన్య అయినా, వితంతువు అయినా ఇరువురి నికాహ్ కొరకు వలి సమ్మతి అనివార్యం. ఒక హదీసులో ఇలా ఉంది. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. వితంతు స్త్రీ తన పునర్వివాహానికి సంబంధించిన విషయాలలో, ఉదాహరణకు మహర్, కానుకలు, వలీమా తదితర విషయాలలో తన సంరక్షకుని కన్నా ఎక్కువ నిర్ణయాత్మక హక్కు కలిగి ఉంటుంది. కాగా కన్యతో వివాహానికి ఆమె సంరక్షకుని ద్వారా అంగీకారం పొందాలి. కన్యపిల్ల మౌనమే
ఆమె అంగీకారానికి ఆనవాలు. ముస్లిం. ఒక స్త్రీ మరో స్త్రీ పెళ్లికి వలి అంటే సంరక్షకురాలు కాజాలదు. వలి సంరక్షకుడు లేకుండా స్త్రీ తన స్వీయ నిర్ణయంతో పెళ్లి చేసుకోజాలదు అంటే నికాహ్ చేసుకోజాలదు. వలి సంరక్షకుడు లేకుండా నికాహ్ చేసుకునే స్త్రీ వ్యభిచారిణి. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఏ స్త్రీ కూడా మరో స్త్రీకి పెళ్లి పెద్దగా ఉండి పెళ్లి జరిపించరాదు. తన పెళ్లి కూడా తన స్వీయ నిర్ణయంతో చేసుకోరాదు. ఏ స్త్రీ అయితే తనంతట తానుగా తన వివాహం చేసుకుంటుందో ఆమె వ్యభిచారిణి. ఇబ్ను మాజా సహీ. మిత్రులారా, అందువల్ల మనము ఇస్లామీయ విద్య, ధార్మిక విద్య నేర్చుకోవాలి. మనము ఇస్లాం ప్రకారం జీవించాలి. ఇస్లాం బోధనలను ఇతరులకు అందజేయాలి. అందుకోసం మనం ధార్మిక విద్య నేర్చుకోవాలి. తీర్పు దినమనాడు స్వర్గంలో ప్రవేశించడానికి ఇవన్నీ మనకు పనికి వస్తాయి. అల్లాహు తాలా మనందరికీ తీర్పు దినమనాడు సాఫల్యం పొందే వారిలో మనల్ని కూడా సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.